హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామ సర్పంచ్, ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరు, ఆయన చనిపోయారు, పెద్ద మనిషి. ఆయన నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నంత వరకు కూడా ఆయన సర్పంచ్గా పోటీ చేశారు. అంటే ఈ ఎన్నికలు అనేటువంటిది పార్టీ సింబల్తో ఉండవు, కానీ పార్టీ మద్దతు అయితే ఉంటుంది కదా, పలానా పార్టీ తరపు నుంచి అని చెప్తారు కదా, ఆ రకంగా ఆయన పోటీ చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు తీసుకున్నారో, ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారో, అప్పటి నుంచి ఇంకా ఆయన ఏ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు వాటిలో మాత్రం పోటీ చేసేవాడు కాదు. ఓటు మాత్రం టీడీపీకి వేసేటోడు. సో చాలామంది అడిగారంట అప్పుడు ఆయన, టీడీపీ పార్టీ అంటే నీకు ఇష్టం కదా, గతంలో చాలామంది పార్టీలు మారమంటే నువ్వు మారలేదు, ఎందుకని సర్పంచ్గా పోటీ చేయంటే కూడా ఎప్పుడైనా నేను పోటీ చెయ్యను, అది నందమూరి తారక రామారావు గారు ఉన్నంతవరకే, యాక్టివ్గా ఉన్నంతవరకే, నేను ఈ చంద్రబాబు నాయుడు విధానం నాకు నచ్చవు, నేను చెయ్యను, నాకు నచ్చలేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడంట. కానీ కండువ మాత్రం టీడీపీ కండువనే ఉంటుంది, ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ అని చెప్పి ఆయన చెప్పాడంట. అయితే 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సర్పంచ్గా పోటీ చేశాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలామంది ఆ వ్యక్తిని అడిగారంట, నువ్వు అసలు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తప్ప నేను చచ్చే వరకు పార్టీ మారని చెప్పినటువంటి వ్యక్తివి, మరి ఈరోజు ఎందుకని నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేస్తానంటున్నావు, మరి విలువలతో కూడిన రాజకీయం నువ్వేం చేస్తా ఉన్నావు అని అంటే అని చెప్పాడంట ఆయన. అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే ఆయన సిద్ధాంతాలు ఉన్నాయో అదే రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు ఉన్నాయి. పైగా నన్ను సర్పంచ్గా పోటీ చేయమని చెప్పింది ఎవరంటే ఆ గ్రామ ప్రజలు అడిగారంట. ఎన్ని రోజులంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఆయన పాలన కానివ్వండి, ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు లాగానే అనిపిస్తున్నాయి, కాబట్టి మీరు పోటీ చేయండి అని చెప్పి చాలామంది గ్రామస్తులు అడిగిన తర్వాత ఆయన సరైన ఒప్పుకున్నాడంట. ఆ పరిపాలన చూసిన తర్వాత, అంటే ఒక వ్యక్తి ఒక పార్టీ మారాలంటే అది ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా కోరుకున్నప్పుడు, అంటే ప్రజలు మెచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో చేరితే దానికి ఒక విలువ ఉంటుంది, దాన్ని నిజమైన రాజకీయం అంటారు, దాన్ని విలువలతో కూడిన రాజకీయం అంటారు అనేటువంటిది ఆ రోజు ఆ పెద్ద మనిషి చెప్పినటువంటి మాటలు. సో ఆయన మన మధ్యలో లేడు, చాలా సంవత్సరాలు చనిపోయి కూడా ఆయన. అయితే నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు పార్టీ మారి టీడీపీ పార్టీలో చేరబోతున్నాడు. ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా విషయాలు చెప్పాడు. ఆయన నేను చాలా చేశాను జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారంటే నువ్వు చాలా చేసావు కాబట్టే నువ్వు ఓడిపోయినా, అంటే ప్రజాక్షేత్రంలో నువ్వు ఓడిపోయినా కూడా ప్రజలు నీకు విలువ ఇవ్వకపోయినా కూడా నీకు ఏం చేశాడు, ఎమ్మెల్సీ ఇచ్చాడు, నీకు మంత్రి ఇచ్చాడు, మళ్ళీ మంత్రి పదవుల్లో వేరే వాళ్ళకు 2.5 సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళకి ఇస్తున్న క్రమంలో మళ్ళీ నేను వెంటనే రాజ్యసభకు పంపించాడు. నీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి విలువ అది. కానీ నువ్వు ఈరోజు ఏం చెప్తా ఉన్నావు, నేను చాలా ఇబ్బందులు పడ్డాను, మరి ఆ ఇబ్బందులు ఏమున్నాయని చెప్పి ఆ ఛానల్కి సంబంధించిన వ్యక్తి అడిగితే నేను కొన్ని చెప్పుకోలేనంటే ఏం లేవు, ఏమైనా ఉంటే కదా చెప్పుకోవడానికి, నీ దగ్గర ఏం లేవు. జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తున్నావని నీ మనసు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి మంచి చేశాడని నువ్వే చెప్తా ఉన్నావు, నాకు విలువ ఇచ్చారని చెప్పి. పైగా ఏం చెప్తా ఉన్నావు, నాకు ప్రత్యక్ష రాజకీయాలు ఉండడం ఇష్టం, రాష్ట్ర రాజకీయాలు చేయడమే నాకు ఇష్టం అంటున్నావు. ఇప్పుడు ఏమన్నా నువ్వు పార్టీ మారితే ఇప్పుడు ప్రత్యక్షంగా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంటుందా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి చెందినటువంటి వ్యక్తి ఆడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చినట్టున్నారు ఆయనకి అక్కడ. మరి అక్కడ పోయి నువ్వు చేసేది ఏముంటుంది, ఏమీ లేదు. అలాంటి దానికి ఎంపీ పదవికి నీకు విలువనిచ్చి ఎంపీ పదవి ఇస్తే దానికి రాజీనామా చేసి నువ్వు పోతున్నావంటే దానికి ఏ ఉద్దేశాలు ఉంటాయి? ఇదే డబ్బు, నీ వ్యాపారాలకు సంబంధించే నువ్వు మారుతున్నావు అనడానికి నువ్వు మారుతున్నావు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ప్రజలు కూడా తెలియాలి. రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరే ఉండండి. మోపిదేవి వెంకటరమణ ఎంతో పరిణత చెందినటువంటి రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అశేష ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా నలుగురు రాజ్యసభ అభ్యర్థులకు ఎంపిక చేసే అవకాశం లభించినప్పుడు సహజంగా ప్రాంతీయ పార్టీలలో వ్యాపార ధోరణితో కూడుకున్నటువంటి
వ్యక్తులకే ప్రధానమైన పాత్ర ఇస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రాజ్యసభలో ప్రవేశించేటటువంటి అవకాశం కల్పించడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే, మరి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రస్థానంలోనే ఒక అరుదైనటువంటి సంఘటన. అలాంటి పరిస్థితుల్లో మరి ఇద్దరు, మాకు బోస్ గారికి నాకు బీసీ సామాజిక వర్గాల నుంచి ప్రప్రథమంగా ఈ సామాజిక వర్గాల నుంచి రాజ్యసభలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశం ప్రప్రథమంగానే మాకు కల్పించడం అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం. అయితే పారిశ్రామికంగా కూడాను రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందంజలోకి తీసుకుని వెళ్ళాలంటే ఇదొకటి. ఇంకొక వీడియో కూడా చూడండి, ఆయన మాట్లాడిన సంబంధించి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వచనాలతోటి ఈరోజు రాజ్యసభకు ఎన్నిక కావడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా, మరి ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో దేశంలోనే మొట్టమొదటిగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గానికి నాకు కల్పించినందుకు, బీసీ సామాజిక వర్గాలలో మరి ముఖ్యంగా కింద స్థాయి నుంచి వచ్చేటువంటి నాయకులను రాజకీయంగా ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి విలువలు తెసిన వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గానికి వచ్చినటువంటి నాకు, అలాగే పెద్దల బోస్ గారికి. సో ఇది మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. కింది స్థాయిలో ఉన్నటువంటి నన్ను రాజకీయంగా ఎదగడానికి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెల్ప్ చేశారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నందుకు నాకు న్యాయం చేశాడు. అది బీసీలను ప్రథమంగా బీసీలను రాజ్యసభకు పంపించిన వ్యక్తుల్లో ఒక చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా మేము ఊహించలేదని చెప్పి విధంగా సంతోషంతో ఆనందంతో చెప్పినటువంటి మాటలు. ఈరోజు ఎంపీ పదవికి రాజీనామా చేస్తా ఉన్నావు, నేను పార్టీ మారుతున్నావు అని అంటే దాని అర్థం ఏంటి? డబ్బు కోసం కాకపోతే ఇంకా వేరే దాని కోసం అనుకోవచ్చా? నువ్వు చాలా ఉన్నాయి చెప్పుకోలేని మీడియా ముందంటే చెప్పు, నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి బాధలు, నువ్వు పడ్డటువంటి కష్టాలు చెప్తే జనాలు కూడా తెలుస్తుంది, అరే ఆయన అందుకే నీ బాధలు పడ్డాడు కాబట్టి పోతున్నానే అనుకోవచ్చు. నువ్వు ప్రధానంగా చెప్తుంది ఏంటి? ఎక్కడైనా ఏ మీడియా ఇంటర్వ్యూలైనా ఏం చెప్తా ఉన్నావు? నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనుకున్నా, నియోజకవర్గాల్లోనే ఉండాలనుకున్నా, రాష్ట్ర రాజకీయాలు చేయాలనుకుంటున్నా అంటున్నాడు. నువ్వు ఇప్పుడు మారితే ఏమన్నా, నువ్వు ఎన్నికలు అయితే జరగవు కదా. సో నువ్వు ప్రజాక్షేత్రంలో నువ్వు ఓడిపోయినావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తించి నన్ను నమ్ముకొని ఉన్నాడు కాబట్టి అని చెప్పి నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి, ఆ మంత్రి పదవి పోయేటువంటి క్షణంలో మళ్ళీ నీకు రాజ్యసభకు పంపించాడు కదా, నువ్వు ఒక బీసీ అయినా కూడా నేను గుర్తించి. ఇంతకు మించి ఇంకేం చేయాలంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా? అది ఇవ్వడానికి ఏమైనా నువ్వు అసంతృప్తితో ఉన్నావా? అదే అనుకోవాల్సి వస్తుంది కదా ఎప్పుడు, నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్తే కనుక. ఈ వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో పనిచేయలేదు, అక్కడ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థికి పనిచేయలేదు ఇది మోపిదేవి వెంకటరమణ అనేటువంటి వ్యక్తి. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మొన్నటి ఎన్నికల్లో అప్పుడు వదిలిపెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఉన్నానంటే నీ ఉద్దేశం అది కాదు. ఈ ఎన్నికలు అయిపోయి ఒకవేళ వైసీపీ గెలిచింది అనుకో, కంటిన్యూ అయ్యేటోడు. ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి అటుపక్క పోయేటువంటి పరిస్థితి ఉంది. నమ్మినోడికి మీరు చేస్తున్నటువంటి మోసం. పార్టీలు ఎప్పుడు మారాలి? ఒక గ్రామ సర్పంచ్ చెప్పినట్టు ప్రజలు వచ్చి ఈ పార్టీ కరెక్ట్గా లేదు, పాలన కరెక్ట్గా లేదు, మీరు ఖచ్చితంగా పార్టీ మారండి, పార్టీ మారి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా నిలబడాలి, మా సమస్యల పరిష్కారం చేయాలని వారంతకు వారు వచ్చి పార్టీ మారన్నప్పుడు మారితే దానికి ఒక విలువ ఉంటుందని చెప్పి ఒక గ్రామ సర్పంచ్ గతంలో చెప్పాడు. ఆ రకంగా పార్టీ మారితే ప్రజలు కూడా సంతోషిస్తారు, నేను భారీ మెజారిటీతో గెలిపిస్తారు. సో ఈ రకంగా చేస్తే దాన్ని మోసం అనే అంటారు. నీతో పాటు మళ్ళీ ఇంకా 2-3 తీసుకుపోతున్నాం, ఇంకా చాలామంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, దాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఇదే, జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో బలం ఉంది, అక్కడ కూడా దెబ్బ కొట్టాలి, అలా దెబ్బ కొట్టడం ద్వారా కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి బలం తగ్గుతుంది, ఇంకా కేసులు పెట్టి వేధించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సింది ఏంటంటే, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనే వర్డ్ ఏదైతే ఉందో దయచేసి ఆ వర్డ్ అనేది మానేయండి. మీరు బీసీలను పెద్దల సభకు పంపిస్తే మీకు జరిగింది ఏదో గుర్తించండి. మీరు మొన్నటి ఎన్నికల్లో నా మైనారిటీలు మీరు ఎప్పుడైతే అన్నారో, మరి ఆ మైనారిటీలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలిచారు, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి, అది దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయము. ఏదేమైనా కూడా ఇలాంటి విలువలు లేని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు రాజకీయ భవిష్యత్తు అయితే ఖచ్చితంగా ఉండదు. గతంలోనే వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరినటువంటి 23 మంది పరిస్థితి, ఒకరో ఇద్దరో యాక్టివ్గా ఉన్నట్టున్నారు నాకు తెలిసి, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ రాజకీయంగా సమాధి అయినట్టే. ఇప్పుడు వీళ్ళు కూడా
ఇప్పుడు వైసీపీ నుంచి ఎంతమంది అయితే అటువైపు వెళ్తారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొన్న అందరితో, పార్టీ నాయకులకు సంబంధించి అందరితో కూడా, ఇటు ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ పార్టీ నాయకులకు కానీ అందరూ కూడా చెప్పాడు, మీరు పార్టీ మారితే మీకు జరిగేది మోసమే. గతంలో ఏదైతే పార్టీ మారినటువంటి వ్యక్తులకు ఏ రకంగా జరిగిందో అదే రకంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు నన్ను అనగదొక్కడానికి మిమ్మల్ని వాడుకుంటాడు, దయచేసి డబ్బులకు అమ్ముడుపోవద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఏముండదు. మొన్న జరిగినటువంటి ఎన్నికలే జగన్మోహన్ రెడ్డికి పెద్ద బిగ్ షాక్. ఇంక ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. ఇదంతా చెత్త పోయింది అనుకొని హ్యాపీగా ఇప్పటికైనా వాళ్ళ ఆలోచన విధానం మారి కార్యకర్తలు ఎవడైనా కష్టపడేటువంటికి నెక్స్ట్ టైం టికెట్లు ఇచ్చి గెలిపించుకునేటువంటి కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంది. మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉంటారు, ప్రజలకు వెళ్ళి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాలు వివరిస్తారు, ప్రజలకు ఎవడు మేలు చేస్తాడని చెప్పి ప్రజల నుంచి వాళ్ళ సమాచారాన్ని సేకరించి వాళ్ళ అభ్యర్థి నిలబెట్టి గెలిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. కానీ వీళ్ళకే బిగ్ షాక్. ఇప్పుడు పార్టీ మారుతారు, ఆ పార్టీ మారినప్పుడు ఒక నియోజకవర్గంలో 2-3 ఉన్నప్పుడు ఖచ్చితంగా గొడవలు రాకుండా ఉంటాయా? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఊరికే ఉంటారా? రేపు రోజు టికెట్ కోసం మళ్ళీ వీళ్ళు కొట్టాల్సిందే కదా వాళ్ళ దగ్గర. లిమిట్గా ఉండి ఒక పడవలో మనం సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు అది ప్రశాంతంగా ప్రయాణం సాగుతుంది. నువ్వు లిమిట్కి మించి ఎక్కించుకుంటే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా మంచి ఆలోచనలు తీసుకోవాలి. ఈ పోయినోడు పోతాడు, బలవంతంగా అయితే ఎవరిని ఆపలేరు. కాబట్టి ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ కోసం నిస్వార్థతతో పనిచేసే వ్యక్తులను గుర్తించి వారిని రాజకీయంగా ఎదగడానికి ప్రోత్సహిస్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది. పార్టీ భవిష్యత్తు బాగుంటే కార్యకర్తల భవిష్యత్తు బాగుంటుంది. మీరు చేయాలనుకున్నటువంటి మేలు ఏదైతే ప్రజలకు అనుకున్నారో ఆ మేలు చేయడానికి అవకాశం కూడా ఉంటుంది.